ఇప్పటిదాకా ఉన్నటువంటి రాజకీయాల్లో ఏంటంటే ఏ విషయం పైన కూడా రాజకీయ పార్టీలు అంత సీరియస్గా తీసుకోవు. సహజంగానే రాజకీయ పార్టీ కార్యకర్తలు ఒకళ్ళపైన ఒకళ్ళు దాడులు చేసుకుంటూ ఉంటారు. ఆ దాడులను అన్ని పార్టీలు కూడా లైట్గా తీసుకుంటూ ఉంటాయి. కొన్నిసార్లు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, కానీ అంత సీరియస్గా పట్టించుకోరు. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ విషయాల పట్ల కాస్త సీరియస్గానే ఉన్నట్టు కనబడుతోంది. ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ నాయకులు ఒక నియమావళి కట్టుబడి ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చేస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. క్రమశిక్షణతో మెలగాలి అనేటువంటి సందేశాన్ని ఆయన గట్టిగానే ఇస్తున్నట్టు కనబడుతోంది. గతంలో కూడా ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళేదో అక్కడ కొన్ని అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారంటే వాళ్ళకి నేరుగా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను, అలాంటి విషయాల్లో మొహమాటమే లేదు, ప్రజలకు సేవ చేయడానికి మనం ఎన్నుకున్నారు, డబ్బులు సంపాదించుకోవటానికి కాదు, ఎక్కడ అవినీతికి పాల్పడటం కానీ, ఆరోపణలు రావటం కానీ, దాడులు దౌర్జన్యాలు చేయటం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే చూస్తూ ఉండే ప్రసక్తే లేదని చెప్పి ఆయన గతంలోనే వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఆ పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా ఒక నియమావళి పెట్టారు. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ప్రజలతో ఎట్లా మలగాలి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎట్లా పనిచేయాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం ఆయన చేస్తున్నారు. ఆయన అధికార ప్రతినిధులు, ఆ పార్టీ అధికార ప్రతినిధులకు కూడా ఆయన అదే సందేశం ఇచ్చారు. పర్సనల్ విషయాలపైన మాట్లాడటం, లేకపోతేనే వాళ్ళు బూతులు తిట్టారని మనం బూతులు తిట్టడం, లేకపోతే వ్యక్తిగత దాడులకు పాల్పడటం ఇలాంటివి చేయకూడదు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలాగా ఎవరి పట్ల మాట్లాడకండి. ఏదైనా సమస్యలపైన మాట్లాడండి, సమస్యల పరిష్కారం కోసం ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వండి, కానీ ఆ రకంగా మాట్లాడొద్దు అని చెప్పి వాళ్ళ అధికార ప్రతినిధికి కూడా తెలియజేసినటువంటి వైనం. అంటే రాజకీయాల్లో కొత్త ట్రెండ్ ఇది. మన రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా చెప్పాలంటే గతంలో తెలుగుదేశం కాంగ్రెస్ ఉన్న, గతంలో వైసీపీ తెలుగుదేశం ఉన్న, వీళ్ళందరూ కూడా ఏంటంటే పెత్తందారి పోకడలు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు ప్రత్యర్థులపైన. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలపైన వాళ్ళ దౌర్జన్యాలు చేసినటువంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చినాయి. కానీ దీనిపైన ఏమి పట్టినట్టు కూర్చుంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, లేకపోతే వాళ్ళ తాలూకు ఇది కానీ. వాళ్ళ క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. ఎవరిపైన చర్యలు తీసుకునేటువంటి దాఖలాలు అయితే కనపడవు. ఉండటానికి ఉంటాయి కానీ వెంటనే చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. కానీ పవన్ కళ్యాణ్ గారు మన పంతం నానాజీ గారి విషయంలో వెంటనే స్పందించటం. ఆయన పంతం నానాజీ గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి అక్కడ ఒక మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ పైన దాడి చేసినటువంటి వైనం. ఆ దాడిని వెంటనే ఖండించి ఇలాంటి చర్యలను సహించే ప్రసక్తి లేదని చెప్పి ఆయనకు వార్నింగ్ ఇవ్వటం, వెంటనే ఆయన వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పటం, ఆ జరిగినటువంటి వివాదాన్ని సద్దుమణిగేటట్టు చేసుకోవటం. అంతేకాకుండా పశ్చాత్తాప దీక్ష, నేను తప్పు చేశాను, తప్పుకి క్షమించమని కోరుకుంటూ ఆయన కాకినాడలో పశ్చాత్తాప దీక్ష చేసినటువంటి వైనం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ తప్పు చేయకుండానే ఎవరో చేసిన తప్పుకి స్వామివారి లడ్డు ప్రసాదం విషయంలో జరిగినటువంటి అపరాధానికి 11 రోజుల పాటు పశ్చాత్తాప దీక్ష చేస్తున్నారు. అలాంటిది నేను తప్పు చేసి నేను ఎందుకు చేయకూడదని చెప్పి చేసిన తప్పుని క్షమించమని వారిని కోరుకుంటూ ఈ రోజంతా కూడా పశ్చాత్తాప దీక్ష చేస్తున్నటువంటి వైనం. ఏదేమైనా రాజకీయాల్లో ఇలాంటి దుందుడుకు స్వభావం కలిగినటువంటి వ్యక్తులు నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా పార్టీకి మైలేజ్ వస్తుంది, పార్టీ ఇంకా బాగా ఇంప్రూవ్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే నా డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించారు. అనేక ఆరోపణలు ఆయన పైన వస్తున్నాయి కాబట్టి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పి ఆదేశించినటువంటి వైనం. ఏదేమైనప్పటికీ ఏంటంటే కొన్ని విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తే అది ప్రజలకి మంచిది, ఆ పార్టీకి కూడా మంచిది. భవిష్యత్తులో కాస్త విలువలతో కూడిన రాజకీయాలు మనం చూసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది.